ఈ మహా తేజస్వంతుడు ఎవడై ఉంటాడు? నాడు నేను కైలాసాన్ని చూసినప్పుడు నందీశ్వరుడు నన్ను శపించాడు. ఒకవేళ ఆయన, లేదంటే బాణాసురుడా అని ఆలోచిస్తూ ప్రహస్తుని వైపు తిరిగాడు. తన మంత్రి అయిన ప్రహస్తుని వైపు చూశాడు రావణాసుడు. వీడెవడో, ఎక్కడి నుంచి వచ్చాడో, అశోకవనాన్ని ఎందుకు ధ్వంసం చేశాడో, రాక్షస జనాన్ని ఎందుకు భయపెట్టాడో, మన వారితో పోరాటానికి ఎందుకు తలపడ్డాడో వివరంగా అడుగు అన్నాడు ప్రహస్తుడు. ఆంజనేయుడితో మాట్లాడుతున్నాడు. ఓ వానరా, నువ్వు భయపడకుండా నిజం చెప్పు. సత్యం పలికితే నీకు విముక్తి లభిస్తుంది. నువ్వు దేవేంద్రుని దూతగా వచ్చావా? యమవరుణ కుబేరులతో ఎవరైనా చారుకృత్యానికి పంపారా? విజయకాంక్షతో విష్ణువే పంపించాడా? ఆకారంలో వానరత్నంలో ఉన్న నీ తేజస్సు చాలా ఆశ్చర్యం కలిగిస్తున్నది.